చైనా మరోసారి వివాదాల్లోకి వెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మనం ఏదైతే దాదాపు 5 ఏళ్ల క్రితం అత్యంత నష్టాలను చవిచూసామో ఆ నష్టాలను మళ్ళీ తిరిగి వస్తాయా అంటూ చైనా యొక్క వీడియోలు, చైనా నుండి వస్తున్న వీడియోలు, వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వస్తున్న వీడియోలు, ఆసుపత్రులు ఏ విధంగానైతే కిక్కిరిసిపోయి కనీసము ట్రీట్మెంట్ తీసుకోవడానికి లేదా ఓపీ చూయించుకోవడానికి కూడా వీలు లేనంతగా చైనాలోని ఆసుపత్రులు నిండిపోయినట్టుగా మనకు ఇప్పుడు తాజాగా వస్తున్న వైరస్ వల్ల తెలుస్తోంది. దీన్ని HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్గా దీన్ని వర్ణిస్తున్నారు. ఈ వైరస్ కూడా సేమ్ ఏదైతే మనల్ని కోవిడ్-19 బాధించిందో సేమ్ అలాంటి కోవిడ్-19 లాంటి లక్షణాలే ఈ యొక్క వైరస్ కూడా ఉన్నాయని, ఈ లక్షణాల వల్ల సేమ్ ఏదైతే మనము అప్పుడు జలుబు, దగ్గు లేదా శ్వాసకోశ వ్యాధులు లేదా ముక్కు కారడం, జ్వరము ఇలాంటి లక్షణాలే ఈ యొక్క HMPV వైరస్ కూడా ఉన్నాయని చెప్పి దాని యొక్క నివేదికలు బయలుపడుతున్నాయి. అయితే మన దేశంలోకి కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందా అనే ప్రశ్న కూడా వస్తోంది. అదే సమయంలో తాజాగా బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో ఇద్దరు బాలలకు, చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లుగా అనుమానాలు ఆ ఆసుపత్రి యొక్క యాజమాన్యం తెలియజేసింది. కానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిని ధృవీకరించడానికి మరిన్ని ప్రయోగాలు, మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత తప్ప ఇది HMPV వైరసా లేదా సాధారణ వైరసా లేదా కోవిడ్ ఫ్లూ లాంటి వైరసా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే భారత్లోకి కూడా ఈ యొక్క వైరస్ వస్తుందా, ఒకవేళ వస్తే తట్టుకునే శక్తి భారతీయ ప్రజలకు ఉందా అని కూడా ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత ప్రభుత్వం కూడా ఒక నివేదిక విడుదల చేసింది. దీనికి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఎలాంటి అంటే కోవిడ్-19 లాంటి స్థితి ఈ యొక్క వైరస్కు లేదని, అంతగా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా మన భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ నిన్న ఒక ప్రకటనలో తెలియజేస్తూ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం భయపడాల్సింది లేదు అని చెప్పినప్పటికీ కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క HMPV వైరస్ను కూడా నియంత్రించవచ్చు, దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. సేమ్ టు సేమ్ ఏదైతే మనము కోవిడ్-19లో ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో ఈ వైరస్ కూడా సేమ్ అలాంటి లక్షణాలే ఉన్నాయి. అలాంటి లక్షణాలతోటే వ్యాప్తి చెందుతుంది. అంటే ఈ యొక్క వైరస్ కూడా కేవలం అంటకారడం ద్వారా, అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి సంక్రమించడమే దీని యొక్క లక్షణం కూడా. అంటే ఒక వ్యక్తిని ఏదైతే ఈ HMPV వైరస్ సోకిన వ్యక్తిని మనము తాకడము లేదా అతని దగ్గర మెదలడం వల్ల అతని శ్వాస నుంచి వచ్చిన శ్వాస మనకు కూడా వ్యాపించడం ద్వారా ఈ యొక్క వైరస్ మనకు సంక్రమిస్తుంది. అదేవిధంగా తన ఎంగిలి లాంటి, అంటే ఒకవేళ తన ఎంగిలి లాంటి పదార్థాలు కానివ్వండి, లేదంటే తన రక్తము ఇతనికి ఎక్కించడం కానివ్వండి, ఒక రోగి HMPV వైరస్ సోకిన రక్తాన్ని ఆరోగ్యకరమైన ఒక వ్యక్తికి ఎక్కించడం ద్వారా కానీ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క HMPV ఎక్కువగా ఎవరికి సోకుతుంది అంటే కూడా దాదాపుగా ఆరోగ్య శాఖ చెబుతున్న వివరాల ప్రకారం కనుక చూసినట్లయితే 5 సంవత్సరాల లోపు చిన్నారులకు మరియు వృద్ధులకు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో లేదా ఆరోగ్య సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నారో వారికి ఈ యొక్క HMPV వైరస్ సోకే అవకాశాలు ఉన్నట్లుగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే వైరస్ ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయదగినది కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కంట్రోల్ చేయవచ్చు అని కూడా మన ఆరోగ్యాధికారులు చెబుతున్నారు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించడం లేదా చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అంటే మనం వెళ్ళినప్పుడు డోర్ నాకులు ఎక్కువగా చేతులు ఎక్కడైతే పడుతున్నాయో ఆ యొక్క ప్లేస్లను మనము ముట్టుకోకపోవడము, వ్యక్తులకు మరింత దగ్గరగా ఉండకపోవడము, ఇలాంటి కోవిడ్-19లో ఏదైతే మనం
అవలంబించామో, నిర్ధారణ పద్ధతులను ఏవైతే అవలంబించామో సేమ్ అవే పద్ధతులను కూడా ఇక్కడ అవలంబించి దాన్ని దూరం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఇంకొకటి కూడా క్యాన్సర్ రోగులకు కూడా ఈ యొక్క హెచ్ఎంపివి వైరస్ ఒకవేళ కనుక వచ్చినట్లయితే తొందరగా వారికి అటాక్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ కూడా క్యాన్సర్ యొక్క రోగులు కూడా ఈ యొక్క వైరస్ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకొని సంక్రమించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉంది. జై హింద్, భారత్ మాతాకి.